అందరికీ నమస్కారం. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, 14 ఆదాయం 14 ఖర్చు, రాజపూజ్య అవమానాలు, 6 గౌరవం 1 అవమానం. మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భిన్నంగా ఉండబోతోంది. అంటే అనుకున్నది సాధించగలిగే అవకాశం, విపరీతమైనటువంటి రాజయోగం. ఇంతకుముందు ఒక రాశికి చెప్పాను అద్భుతమైనటువంటి ప్రయోజనాలని, 192% బాగుందని చెప్పాను కదా. ఈ రాశి వారికి కూడా 194% బాగున్నటువంటి రాశి. అనుకున్నది సాధించగలిగే తత్వం, ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం, విజయం, ఆనందయోగం, ఐశ్వర్యం, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కులవృద్ధి, సంతాన వృద్ధి, ఆనందకరమైనటువంటి సంపద పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. ఈ రాశి వారు కూడా ముఖ్యమైనటువంటి మంత్రులుగా ఉండే అవకాశం, క్యాబినెట్ మినిస్టర్గా పొందుకోవడం లేదా ముఖ్యమంత్రులైనటువంటి అవకాశం కనబడుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, ముఖ్యంగా తల్లిదండ్రులతో విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటారు. ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మరి ఎవరైనా జ్యోతిష పండితులు నష్టమని చెప్పినా నాకు తెలియదు, కానీ ఎందుకు లాభం ఉందో చెప్పగలుగుతాను నేను. ఒకసారి నా దగ్గరికి ప్రత్యక్షంగా వస్తే వివరంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజకీయ లాభము, వస్తు లాభము, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, ఊహించని విదేశీయానం కూడా ఉంటుంది, గృహయోగం ఉంటుంది, ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది, రైతులకి లాభాలు ఉంటాయి, కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి ఉంటుంది, సంపూర్ణ రోగనాశనాన్ని పొందుకుంటారు, రుణపీడా పరిహారం, విదేశీయానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, ధనధాని వృద్ధి పొందుకోవడం, అలాగే విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, అలాగే బంధువుల వల్ల ఏదైనా శుభకార్య ఆచరణ, 10 మందికి సేవ చేయడం, అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభం, డైరెక్టర్లకి, నిర్మాతలకి, అలాగే దర్శకులకి, సంగీత రుచి దర్శకులకి, బుల్లితెర నటులకి మంచి అవకాశాలు అందుకునే శుభయోగాలు. బుల్లితెర నటులు వెండితెర మీద ముఖ్యమైనటువంటి దర్శకుడిగా మారే అవకాశం కనబడుతోంది. అది చాలా విశేషమైనటువంటి లాభం. ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో మంచి కళా ప్రదర్శన, ఆర్థిక లాభాలు, గౌరవాన్ని ఇనుమడింపు చేసుకునే అవకాశం, అలాగే జ్యోతిష్య పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి లాభాలు పొందుకుంటారు. అవార్డు రివార్డు వీరు కూడా పొందుకునే అవకాశం. అలాగే రైతన్నలకి పంట లాభం, 3 పంటలు పండే అవకాశం ఉంది వీరికి. తప్పకుండా కందులు, పెసర్లు, జొన్నలు, పొద్దుతిరుగుడు పువ్వు, టమాటాలు, అలాగే కూరగాయలు పండించే వారికి, పూలు పళ్ళు వ్యాపారం, చామంతి పూల వ్యాపారం చేసేవారికి అద్భుతమైన వ్యాపారం. రైతులకి బాగా కలిసి వస్తుంది. కార్మిక సోదరులకి లాభాలు బలంగా ఉన్నాయి. కర్షకులకి మంచి పంట, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. నల్ల నూలు పండించే లాభాలు బలంగా ఉన్నాయి. రైతులకి సమృద్ధి అయినటువంటి దిగుబడి ఉంటుంది. దానివల్ల మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య విభేదాలను తొలగిపోతాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యలు ఈ సంవత్సరం తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎంతో కాలంగా ఎదురుచూసినటువంటి సంతాన యోగ్యత, వివాహ యోగ్యత, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిల్లు ఒకటవడం, పిల్లల విషయంలో మంచి సమస్య పరిష్కారం అవ్వడం, ఆర్థికమైన పరిపుష్టత బాగా ఉండడం, కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండడం, ఇలాంటి శుభయోగాలు ఉన్నాయి. విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. సోషల్ మీడియా, సాటిల జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలంగా శుభస్థితి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి శుభయోగాల పరంపర. విదేశాలు సుస్థిర స్థానం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమకు మంచి లాభాలు, విలువైనటువంటి సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చిన అదృష్ట యోగం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహయోగం, ధనయోగం, స్థల లాభం, పొలము కొనుగోలు చేసే అవకాశం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనపడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, తప్పకుండా వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పక ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విద్యా లాభాలు, అన్ని రకాల పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఇలా అన్ని రంగాల్లోనూ వీరికి వస్త్ర, వజ్ర, వైఢూర్య, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి
అత్యంత అనుకూలవంతమైన ఆదరణ ఆనందయోగన పరంపర కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.